నిన్న ఉదయం 4 గంటలకు తమిళనాడు నుండి బెంగళూరుకు వెళ్లే వందలాది బస్సులు ఆగిపోయాయి. ప్రయాణికులు రోడ్డు మీద నిలబడిపోయారు. కారణమేంటో తెలుసా? ఒక నదీ జలాల గొడవ. రెండు రాష్ట్రాల మధ్య కొన్ని దశాబ్దాలుగా నడుస్తున్న ఈ వివాదం ఇవాళ నేరుగా సామాన్య ప్రజల ప్రయాణాన్నే ఆపేసింది. తమిళనాడు, కర్ణాటక సరిహద్దులో ఏం జరుగుతోంది? ఎందుకు బస్సులు ఆపేశారు? ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరుణ్ జియో పల్స్. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ చాలా ఇంపార్టెంట్. తమిళనాడు, కర్ణాటక మధ్య మళ్ళీ రాసుకున్న కావేరీ వివాదం. ఈ వివాదం వల్ల నిన్న హొసూర్ బార్డర్ దగ్గర బస్సు సర్వీసులు ఆగిపోయాయి. ఇది ఎందుకు జరిగింది? మేకేదాటు ప్రాజెక్ట్ ఏంటి? ఈ వివాదం ఎప్పటి నుండి నడుస్తోంది? సామాన్య ప్రజలపై దీని ప్రభావం ఏంటి? ఇవన్నీ ఈ వీడియోలో సవివరంగా చూద్దాం. వీడియో పూర్తిగా చూసి మీ అభిప్రాయాన్ని కమెంట్లో చెప్పండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్న అంటే జూలై 26, 2026 ఆదివారం తమిళనాడు నుండి బెంగళూరుకు వెళ్లే బస్సులన్నీ హొసూర్ బార్డర్ దగ్గర పోలీసులు ఆపేశారు. అది ఉదయం 4 గంటల నుండే మొదలైంది. కారణం కన్నడ సంఘాల నిరసన. కావేరీ నదిపై మేకేదాటు డ్యాం మద్దతుగా తమిళనాడు గవర్నమెంట్ దీన్ని వ్యతిరేకిస్తున్నందుకు నిరసనగా కన్నడ జాగృతి వేదిక సంస్థ సభ్యులు బెంగళూరు హొసూరు బార్డర్ దగ్గర ఆందోళన చేపట్టారు. దీనివల్ల కృష్ణగిరి పోలీసులు జాగ్రత్త చర్యగా అన్ని తమిళనాడు స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అంటే టీఎన్ఎస్టీసీ బస్సులను హొసూరు వద్దే ఆపేశారు. ధర్మపురి జోన్ టీఎన్ఎస్టీసీ కూడా బస్సులు హొసూరు దాటి బెంగళూరుకు వెళ్లొద్దని సూచించింది. పరిస్థితి పూర్తిగా సాధారణం అయ్యే వరకు బస్సులు బార్డర్ దాటవని తమిళనాడు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. దీనివల్ల చాలా బస్సులు హొసూరు దగ్గర నిలిచిపోయాయి. జూజువాలి, అట్టిపల్లి ప్రాంతాల్లో పోలీసులు పెద్ద ఎత్తున బలగాన్ని మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతలను కాపాడేందుకు. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇదే సమయంలో కర్ణాటక స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అంటే కేఎస్ఆర్టీసీ బస్సులు యథావిధంగా తమిళనాడులోకి వస్తూనే ఉన్నాయి. అంటే ఆంక్షలు ఒకవైపు మాత్రమే అమలవుతుంది. తమిళనాడు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ప్రయాణికుల ఇబ్బందిని తగ్గించడానికి హొసూరు సిటీ బస్ సర్వీసులను పెంచాలని ప్లాన్ చేస్తుంది. ప్రస్తుతం అట్టిపల్లి వరకు 16 బస్సులు యథావిధిగా నడుస్తున్నాయి. బెంగళూరుకు వెళ్లాల్సిన ప్రయాణికులు ప్రత్యామ్నాయ బస్సులను ఆశ్రయిస్తున్నారు. ఇప్పుడు అసలు ఈ గొడవ దేనికో అర్థం చేసుకుందాం. కర్ణాటక ప్రభుత్వం కావేరీ నదిపై మేకేదాటు అనే ప్రాంతంలో ఒక డ్యాం నిర్మించాలని ప్రతిపాదించింది. ఈ డ్యాం ముఖ్య ఉద్దేశం బెంగళూరు నగరానికి పరిసర ప్రాంతాల్లో తాగునీరు అందించడం. నీటి కొరత తీవ్రంగా ఉంది కాబట్టి కర్ణాటక ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ తమకు చాలా అవసరమని వాదిస్తోంది. కానీ తమిళనాడు ప్రభుత్వం దీన్ని గట్టిగా వ్యతిరేకిస్తోంది. తమిళనాడు వాదన ఏంటంటే ఈ డ్యాం కడితే కావేరీ నీటి సహజ ప్రవాహం దెబ్బతింటుంది, దిగువన ఉన్న తమిళనాడు రైతులకు సాగునీరు అందదు. అంతేకాక 2018లో సుప్రీంకోర్టు ఇచ్చిన కావేరీ వాటర్ వర్డిక్ట్ని ఇది ఉల్లంఘిస్తుందని తమిళనాడు అంటోంది. అంటే ఒకవైపు కర్ణాటక తాగునీటి అవసరం చెబుతుంటే మరోవైపు తమిళనాడు తమ రైతుల సాగునీటి హక్కులు, కోర్టు తీర్పు అమలు గురించి మాట్లాడుతోంది. ఈ రెండు వాదనలు న్యాయబద్ధమైనవే అనిపించినా రెండు రాష్ట్రాల మధ్య పరిష్కారం మాత్రం దశాబ్దాలుగా కుదరడం లేదు. ఈ కావేరీ నదీ జలాల వివాదం కొత్తదేం కాదు. ఇది 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న సమస్య. బ్రిటిష్ కాలంలోనే మైసూర్ రాజ్యం, మద్రాస్ ప్రెసిడెన్సీ మధ్య నీటి పంపకాలపై ఒప్పందం జరిగింది. స్వాతంత్రం తర్వాత కూడా ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. కావేరీ నది కర్ణాటకలో పుట్టి తమిళనాడు మీదుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలిసిపోతుంది. దారిలో కేరళ, పుదుచ్చేరి కూడా కొంత భాగం పంచుకుంటుంది. ఇన్ని రాష్ట్రాలు పంచుకునే నది నీటి వాటాల గురించి ఏకాభిప్రాయంగా రావడం అంటే చాలా కష్టం. కావేరీ ట్రిబ్యునల్ దశాబ్దాల పాటు వాదనలు విని 2007లో ఒక తీర్పు ఇచ్చింది. తర్వాత ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు వెళ్ళింది. 2018లో సుప్రీంకోర్టు తుది తీర్పు ఇచ్చి నీటి కేటాయింపులను కొద్దిగా సవరించింది. కానీ ఈ తీర్పు వచ్చాక కూడా ప్రతి వర్షాకాలంలో, ప్రతి కరువు కాలంలో ఈ వివాదం మళ్ళీ తలెత్తుతూనే ఉన్నాయి. గతంలో కూడా ఈ కావేరీ అంశం మీద పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. 2016లో కావేరీ నీటి విడుదల విషయంపై బెంగళూరులో పెద్ద హింసాత్మకమైన ఘటనలు జరిగాయి. వాహనాలు తగులబెట్టారు, కర్ఫ్యూ విధించారు. నాకు ఇంకా గుర్తు, అప్పుడు నేను ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నాను. ఆ కంపెనీ పేరు వదిలేండి. ఆ రోజు
అంటే కంపెనీలో పనిచేసేటప్పుడు టీవీలు ఉంటాయి కదా, టీవీలో న్యూస్ వేశారు, అందులో చూస్తున్నాం. వాహనాలు తగలబెట్టేస్తున్నారు, కొడుతున్నారు. అసలు కర్ఫ్యూ విధించారండి ఆ రోజు. వర్క్ అయిన తర్వాత మేము ఇంటికెళ్ళాలి. అక్కడ చూస్తే క్యాబ్ లేవు. అంటే కంపెనీ క్యాబ్‌లే. క్యాబ్ డ్రైవర్స్ ఎవరూ రావడానికి సిద్ధంగా లేరు. బయట ఓలా, ఊబర్ మాట్లాడుకుందామంటే వాళ్ళు కూడా అందుబాటులో లేరు. మా ఏరియాలోనే ఉన్న ఒక కొలీగ్ వాళ్ళ నాన్నగారు వచ్చారు కారేసుకొని. ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరం మేము ఇంటికొచ్చేసాం. ఈ క్యాబ్ దొరకని ఎంప్లాయీస్‌కి మా కంపెనీనే మా ఆపోజిట్‌లో ఉన్న ఒక హోటల్‌లో రూమ్స్ ఇచ్చారు. ఆ రోజంతా అక్కడే పనుకున్నా. నెక్స్ట్ డే నేను వెళ్ళలేదు. కాబట్టి ఈ విషయం ఎంత సున్నితమైనదో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మేకేదాటు అంశం కూడా అదే కోవలో మరో అధ్యాయం అని చెప్పొచ్చు. ఈ వివాదంలో రాజకీయ కోణం కూడా ముఖ్యమైనది. తమిళనాడు ముఖ్యమంత్రి ఇటీవలే మేకేదాటు డ్యాం అంశంపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి కావేరీ నీటి హక్కులను కాపాడేందుకు న్యాయపరమైన వ్యూహాన్ని ప్లాన్ చేశారు. తమిళనాడు కాంగ్రెస్ పార్టీ కూడా కర్ణాటక ఈ డ్యాం నిర్మిస్తే నిరసన తెలుపుతామని ముందే ప్రకటించింది. ఇవి భావోద్వేగపరమైన, రాజకీయపరమైన అంశాలుగా మారిపోతాయి. రెండు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు, ప్రజా సంఘాలు తమ తమ రాష్ట్రాల నీటి హక్కుల కోసం పోరాడటం ద్వారా ప్రజాదరణ పొందే ప్రయత్నం చేస్తుంటాయి. తమ గళం వినిపిస్తుంటాయి. ఇలాంటి నిరసనలు జరిగేటప్పుడు సామాన్య ప్రజలు, ముఖ్యంగా రోజువారీ ప్రయాణికులు, వ్యాపారస్తులు, విద్యార్థులు నేరుగా నష్టపోతుంటారు. రాజకీయ, న్యాయమైన వివాదాలకు రెండు రాష్ట్రాల ప్రజలు మధ్యలో నలిగిపోతుంటారు అనేది ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం. ఇప్పుడు ఇదంతా సామాన్య ప్రజలకు ఎలా ఇబ్బంది కలిగిస్తుందో చూద్దాం. హొసూరు మీదుగా బెంగళూరుకు వెళ్లే వేలాది మంది ప్రయాణికులు రోజు ఈ మార్గంలో ప్రయాణిస్తుంటారు. ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారస్తులు, కుటుంబాలు. నిన్నటి బస్సు నిలిపివేత వల్ల వీళ్ళంతా తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. తమిళనాడు ప్రభుత్వం హొసూరు సిటీ బస్సుల సంఖ్యను పెంచి అట్టిపల్లి వరకు వేరే ఏర్పాటు చేసినా బెంగళూరుకు నేరుగా వెళ్లాల్సిన వాళ్ళు మాత్రం చాలా ఇబ్బంది పడ్డారు. కొంతమంది ప్రైవేట్, కేఎస్ఆర్టీసీ బస్సులను ఆశ్రయించగా మరికొందరు గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇరు రాష్ట్రాల పోలీసులు సరిహద్దు ప్రాంతాల్లో నిశిత పరిశీలన చేస్తున్నారు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు. ప్రస్తుతానికి పరిస్థితి అదుపులోనే ఉన్నా ఎప్పుడు ఏమి జరుగుతుందో చెప్పలేని ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో సాధారణంగా ఏం జరుగుతుందో చూస్తే, నిరసనకారులు కొన్ని గంటల నుండి ఒక రోజు వరకు ఆందోళన కొనసాగించి పోలీసుల మధ్యవర్తిత్వంతో వెనక్కి తగ్గడం జరుగుతుంది. ప్రభుత్వాలు ఇరువైపులా చర్చలు జరిపి పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకురావడానికి ప్రయత్నిస్తుంటాయి. అయితే మేకేదాటు డ్యాం అంశం అనేది ఒక్కరోజు నిరసనతో పరిష్కారమయ్యే విషయం కాదు. ఇది కోర్టుల్లో, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ స్థాయిలో, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల స్థాయిలో చర్చించాల్సిన పెద్ద అంశం. కాబట్టి రాబోయే రోజుల్లో, నెలల్లో ఈ అంశం మళ్ళీ వార్తల్లోకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ రోజు మనం చూసిన విషయాన్ని క్లుప్తంగా చెప్పాలంటే, కావేరీ నది జలాల వివాదం, మేకేదాటు డ్యాం ప్రాజెక్టుపై కన్నడ సంఘాల నిరసన వల్ల తమిళనాడు, కర్ణాటక మధ్య బస్సు సర్వీసులు హొసూరు వద్ద నిలిచిపోయాయి. ఇది కేవలం ఒక రవాణా సమస్య కాదు, దశాబ్దాలుగా నడుస్తున్న నీటి పంపకం వివాదానికి తాజా ఉదాహరణ. ఇలాంటి వివాదాలు ఎప్పుడు పూర్తిగా పరిష్కారం అవుతాయో చెప్పలేం, కానీ మధ్యలో నలిగిపోయేది మాత్రం సామాన్య ప్రజలే అనేది మర్చిపోకూడదు. ఇలాంటి వివాదాలు ఎప్పుడు పూర్తిగా పరిష్కారం అవుతాయో చెప్పలేం, కానీ మధ్యలో నలిగిపోయేది మాత్రం సామాన్య ప్రజలే అనేది మర్చిపోకూడదు. సో ఫ్రెండ్స్, మీ అభిప్రాయం ఏంటి? మేకేదాటు డ్యాం కట్టాలా వద్దా? కమెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం మర్చిపోకండి. అలాగే ఈ ఛానల్ని షేర్ చేయండి. ఇవాల్టికి ఇంతే ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో వీడియోతో రేపు కలుద్దాం. Until then, stay tuned to Arun Geo Pulse.